ఇక చామంతి వెంటనే అక్కడి నుండి రోజా రూమ్లోకి వెళ్తుంది. ఇక రోజా మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అమ్మని మాత్రం అలా అనకూడదు. కానీ ఆపలేకపోయాను. ఆపాలని అనిపించినా కూడా నేను ఆపలేకపోయినందుకు నాకు కాస్త బాధగానే ఉంది. కానీ ఏం చేయను? నాకు అమ్మ ముఖ్యమా? అత్తయ్య ముఖ్యమా? అంటే నాకు అమ్మ కంటే అత్తయ్య ముఖ్యమని అంటాను. ఎందుకంటే ఈ ఆస్తి నా చేతిలోకి వచ్చేంత వరకు నేను ఈ తిప్పలు పడక తప్పదు. ఎలాగో ఆస్తి నా చేతిలోనే ఉంది. పూర్తిగా నా చేతికి రావాలంటే నేను ఇలా ఈ విధంగా ఉండక తప్పదు. హ్మ్. ఈ క్షణంలో కూడా నువ్వు చనిపోయినా నాకేంటి అని అనుకునే కూతుర్ని సమాజంలో నేనొక్కదాన్నే ఉన్నానేమో. కానీ ఏం చేయను? డబ్బు కోసం అలా చేయక తప్పలేదు అనే విధంగా అనుకుంటూ, ఆలోచిస్తూ టీవీ చూస్తూ ఉంటుంది. అంతలో కాలింగ్ బెల్ మోగగానే వెంటనే డోర్ ఓపెన్ చేయగానే చామంతిని చూసి, ఏంటి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? ఇదిగో గప్చుప్పులు తినాలని అనిపిస్తుంది కదా అక్క, అందుకే నీకు ఇవ్వడం కోసం వచ్చాను అనే విధంగా అనగానే ఇక కోపంగా అలానే చూస్తూ ఉంటుంది. అయినా నేను నీకు చెప్పలేదు కదా, ఇంట్లో సర్వ్ చేసేది నేనే కదా అక్క, అందుకే ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో తిను అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే గప్చుప్స్ని ముందుకు పెట్టుకొని అలా రోజా ఒక్కసారిగా నోట్లో వేసుకోగానే ఇక మంట తట్టుకోలేక ఊంచేస్తుంది. మంట మంట అనే విధంగా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే వాటర్ తీసుకొని వచ్చి చామంతి ఎదురుగా నిలబడుతుంది. ఏంటి ఇదంతా నీ వల్లే కదా, నువ్వే ఇదంతా చేసావు కదా, ఇంకా నీకు అర్థం కావట్లేదా ఇది నేనే చేశానని? ఇప్పుడు నువ్వు ఎంత నరకాన్ని అనుభవించావు? అప్పుడు కూడా అమ్మ ఇంతే, ఇంతకంటే ఎక్కువ నరకాన్ని అనుభవించిందని గుర్తు పెట్టుకుంటే మంచిది. నీ వల్ల అమ్మ ఆ క్షణం ఎంత తల్లడిల్లిపోయింది. నువ్వు 2 నిమిషాలు కాలేదు, 3 నిమిషాలు కూడా కాలేదు, అంతలే ఆ మంటను తట్టుకోలేకపోయా. మరి మీకు మీరుగా అమ్మకి అలాంటి పరిస్థితిని కలిగించిన మిమ్మల్ని నేనేం చేయాలి? నేను మిమ్మల్ని ఎలా ఊరుకోవాలి? నువ్వు అమ్మని ఎంత బాధ పెట్టాలని చూస్తే అంతకంటే 2 రెట్లు ఎక్కువే నేను నిన్ను బాధ పెడతానని నువ్వు ఫిక్స్ అయి ఉండాలక్క. ఎందుకంటే ఇక నేను అప్పటి చామంతిని కాదు. నువ్వు ఎలా చెప్తే అలా ఆడడానికి ఇప్పుడు నువ్వు వేరే చామంతిని చూస్తున్నావు. చూడాలి అంతే. నీలో మార్పుని ఇక నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే నాకిప్పుడు అమ్మ నాన్న ముఖ్యం కాబట్టి. ఇన్నాళ్ళు నీ గురించి, నీ క్షేమం గురించి ఆలోచించాను. ఇక మీదట నేను ఆలోచించను. ఇక అవన్నీ వదిలేసి అమ్మకి ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చావు కదా, వెంటనే వెళ్ళి అమ్మకు సారీ అని చెప్పు. ఇప్పటికైనా నువ్వు ఈ ఇంట్లో స్థానం, నీకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కాదు కూడదంటే ఏం జరుగుతుందో నువ్వు అస్సలు ఊహించి ఉండవు అని చామంతి అంటూ ఉంటే, ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వన్నట్టు నేను ఆడాలని చూస్తున్నావా? నేనన్నట్టు నువ్వెందుకు ఆడతావు? కానీ నేను చెప్పింది వినకపోతే ఏం జరుగుద్దో చూస్తావా? చూడాలని ఉందా అని చామంతి అంటూ ఉంటే కోపంగా చూస్తూ ఉండిపోతుంది. నువ్వెన్ని చెప్పినా సరే నేనెందుకు చెప్తాను? నేను చెప్పను. చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని కోపంగా రోజా అనగానే ఇక చామంతి మాత్రం, అవును బావకి జ్యూస్ ఇచ్చే టైం అయింది కదా అని విధంగా అంటూ చామంతి పరిగెత్తుకుంటూ క్రిందికి వెళ్తూ ఉంటే బావ అంటుందేంటి, కొంప తీసి నేను దీని అక్కనని, అది నా చెల్లెలని చెప్పేస్తుందా ఏంటి అని చాలా కంగారు పడిపోతూ ఇక వెనకాలే పరిగెత్తుకుంటూ క్రిందికి వస్తూ ఉంటుంది. ఇక కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ పట్టుకొని, బావా నువ్వు ఇక్కడున్నావా, ఇదిగో బావా జ్యూస్ టైం అయింది, జ్యూస్ తాగు అని అంటూ ఇక అలా జ్యూస్ ఇస్తూ ఉంటే అరుణ్ కోపంగా వెనుతిరిగి చూస్తాడు. బావా, నువ్వు నన్ను బావా అని పిలుస్తున్నావా? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను బావా అని పిలుస్తావు? అయినా నన్ను నువ్వు బావా అని పిలవాలని ఎవరు చెప్పారు?
పిలవమని చెప్తేనే కదా బావ నేను పిలిచాను. లేదంటే నేను అలా ఎందుకు పిలుస్తాను? పెద్ద బాబు అని పిలుస్తాను. అంతే కదా! అనే విధంగా చామంతి అంటూ ఉంటే, ఇక రోజా మాత్రం చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక రమాదేవి అందరూ కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే అరుణ్ మాత్రం ఏంటి నన్ను బావ అని పిలవమని ఎవరు చెప్పారు? చెప్పు అనే విధంగా అంటూ ఉంటే, అక్క చెప్పమంటావా? అనే విధంగా చామంతి రోజా వైపు చూస్తూ అంటూ ఉంటే, ఏంటి అసలేమనుకుంటున్నావే? నా కోడల్ని పట్టుకొని అక్క అని పిలుస్తున్నావు. నా కొడుకును పట్టుకొని నువ్వు బావ అంటున్నావు. రోజా ఏమైనా నీ అక్క? లేదంటే నువ్వు దాని చెల్లెలివా? అలా వరుసలు కలిపి మాట్లాడుతున్నావు. నా నోటితో నేను చెప్పడం కంటే అక్క చెప్తే బాగుంటుందేమో. నువ్వే చెప్పక్క అనే విధంగా చామంతి అనగానే ఇక చాలా కంగారు పడిపోతూ ఇక రోజా అలా చూస్తూ ఉంటుంది. అంటే అత్తయ్య అది అది ఏంటి అది ఇది అంటూ తడబడుతున్నావేంటి? త్వరగా చెప్పు. అయినా ఈ ఇంట్లో పని చేసే ఈ చామంతి నన్ను బావ అని పిలవడం ఏంటి? నీ చెల్లెలా ఇది నన్ను బావ అని పిలవడానికి? హ్మ్. చెప్పక్క. నువ్వే కదా చెప్పావు. బావ అని పిలవమని వరుసలు పెట్టి అని అనగానే అప్పుడు వెంటనే రోజా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇన్నాళ్ళు ఈ దాచిపెట్టిన నిజాన్ని ఇప్పుడు ఈ క్షణం అందరి ముందు నేను ఇలా దొరికిపోతానని అనుకోలేదు అని అంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఏంటి అంటే చామంతి నీ చెల్లెలా చెప్పే అని రమాదేవి కోపంగా అడుగుతూ ఉంటే అప్పుడు ఇక రోజా ఏం చేయాలో అర్థం కాక సైగ చేస్తుంది. నువ్వు చెప్పినట్టుగానే నేను అమ్మకి క్షమాపణలు చెప్తాను అని సైగ చేయగానే అప్పుడు చామంతి ఇలా అంటూ ఉంటుంది. అంటే నేను రామచంద్రయ్య కూతుర్ని కదా! పాపం రోజా అమ్మగారికి ఎవరూ లేరు కదా! ఇకపైన నన్ను అక్క అని పిలువు అని అందన్నమాట. అక్క అని పిలిస్తే మరి అక్క మొగుడేమవుతాడు? బావే అవుతాడు కదా! ఆ వరుసతోనే నేను పిలిచాను. అనే విధంగా చామంతి చెప్పగానే ఇక కోపంగా అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు వెంటనే ఇక త్వరగా పద అనే విధంగా అనగానే ఇక వెంటనే చామంతి తల్లి దగ్గరికి రోజా వస్తుంది. ఇక వెంటనే లేచి కూర్చుంటుంది. రోజాను చూసి బా బా బాగున్నావా తల్లి? నీకేం కాకూడదమ్మా. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనే విధంగా అంటూ ఉంటే చూసావాక నువ్వు అమ్మేమో చావు బ్రతుకుల మధ్య ఉంటే కూడా చూస్తూ వచ్చావు. కానీ అమ్మ మాత్రం నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని అంటుంది. ఎందుకక్క అమ్మా నాన్నల మీద ఇంత పగ పెంచుకున్నావు? అసలు నీకు ఏమైంది? ఎందుకు ఇలా మారిపోయావు అనే విధంగా అంటూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నచ్చిన విషయం చూసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. అయినా ఇంకో విషయం నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో కూడా నీకు బాగా తెలుసు. అలా అక్కడ ఈరోజు హాల్లో జరిగినందుకు నన్ను క్షమించండి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే క్షమించడం అంతేనా? ఇంకా వేరే లేదా? ఇంకా ఏముంది? ఇక్కడ నేను ఇలాగే ఉంటే నన్ను ఇంకెవరైనా చూస్తే ప్రమాదం వస్తుంది. నువ్వన్నావు నేను చెప్పాను వచ్చాను అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక తనని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. నువ్వు ఇలా సంతోషంగా ఉండడమే నాకు కావాలమ్మా అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.